అందరికీ నమస్తే. ఒక తప్పు ఒకసారి జరిగితే తప్పే. అదే తప్పు మళ్ళీ మళ్ళీ జరిగితే, అదే తప్పు ఇంకా చాలాసార్లు జరిగితే, అపరిచితుడు డైలాగ్ గుర్తుంది కదా. ప్రస్తుతం తెలంగాణ సెక్రటరియట్లో అదే తప్పు మళ్ళీ జరుగుతుంది, మళ్ళీ మళ్ళీ జరుగుతుంది, మళ్ళీ జరుగుతుంది. 15 days గ్యాప్లో తప్పులు రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఏందా తప్పు? అసలు ఎందుకు ఇంత నిర్లక్ష్యం? అది సెక్రటరీ అనుకున్నారా, లేకపోతే ఏమన్నా చేపల కొట్టు అనుకున్నారా? చేపల కొట్టు కూడా అంత దారుణంగా ఉండదు, కానీ సెక్రటేరియట్ అంతకన్నా దారుణంగా తయారైంది. ఈ వీడియో చూసే కన్నా ముందు మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు సిగ్నల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, సిగ్నల్ టీవీకి మద్దతుగా నిలవండి. కింద బటన్ ఉంది సబ్స్క్రైబ్ అని, ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, బెల్ కూడా నొక్కండి. మనం క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పలేని వాళ్ళు కొంతమంది రిపోర్ట్ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు కౌంటర్గా మీరు మాకు మద్దతుగా నిలవాలని కోరుతున్నా. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారని నేను అనుకుంటున్నా. ఇక వీడియోలోకి పోదాం. కొన్ని రోజుల క్రితం, ఒక 2 వారాల క్రితం, ఒక 10 days బ్యాక్ అనుకోండి, ఒక జూనియర్ అసిస్టెంట్ సెక్రటేరియట్లో పట్టుబడ్డాడు. ఆయన దొంగ జూనియర్ అసిస్టెంట్, ఫేక్ జూనియర్ అసిస్టెంట్. ఆయన జూనియర్ అసిస్టెంట్ కాదు, కానీ ఐడి కార్డు ఉంది ఆయనకి, నేను జూనియర్ అసిస్టెంట్ను సెక్రటేరియట్లో అని. ఇంకొక వారం రోజులు గడిచిన తర్వాత ఒక ఎంఆర్ఓ దొరికిండు. ఎంఆర్ఓ వచ్చి ఆయన డూప్లికేటే, ఆయన ఫేకే. ఎంఆర్ఓ అని ఏకంగా ఐడి కార్డు ఉంది, ఆయన ఒక కారు ఉంది, కారుకు ఎంఆర్ఓ తహసీల్దార్ అని ఒక పెద్ద బోర్డు కూడా ఉంది. ఆయన కూడా పట్టుబడ్డాడు, ఆయన కూడా ఫేకే. ఇప్పుడు అయిపోయింది, జూనియర్ అసిస్టెంట్ అయిపోయింది, ఎంఆర్ఓ అయిపోయింది. నెక్స్ట్ ఒక ఐఏఎస్కి వచ్చింది బయటికి, ఆ ఐఏఎస్ కూడా ఫేకే. బాలకృష్ణ అనే ఒక వ్యక్తి ఐఏఎస్గా చలామణి అవుతున్నాడు సెక్రటేరియట్లో. దొంగ ఐఏఎస్, ఐడి కార్డు ఉంది, బహుశా కారు మీద ఐఏఎస్ అని. ఇంకా ఒక ఐఏఎస్కి ఉండాల్సిన అన్నీ ఉన్నాయి. ఈ 3 విభాగాలు అయిపోలేదు. కొంతమంది ఏకంగా సెక్రటేరియట్లో మాకు ఉద్యోగం వచ్చింది, మేము ఇక్కడ జైన్గానికి వచ్చినామని పత్రాలు పట్టుకొని సెక్రటేరియట్కి వచ్చారు. ఆ సెక్రటరీకి వచ్చిన వ్యక్తులు అందరూ ఆ పత్రాలు తీసుకొని వచ్చారు, మేము గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అవుతున్నామని. అందుకే అంటున్నా, తప్పు ఒకసారి జరిగితే ఓకే, కానీ మళ్ళీ ఎందుకు జరుగుతుంది తప్పు ఇది? ఇక అన్ని విభాగాలు అయిపోయినాయి. జూనియర్ అసిస్టెంట్ అయిపోయింది, ఎంఆర్ఓ అయిపోయింది, ఐఏఎస్ అయిపోయింది, నకిలీ ఉద్యోగులు రిక్రూట్మెంట్ అయినాం అని నకిలీ పత్రాలు తీసుకుని రావడం కూడా అయిపోయింది. ఒక్కటే మిగిలింది, ఇంకా నకిలీ సీఎం రావాల్సి ఉంది. ఎవరో ఒకరు రేపో మాపో నేనే నకిలీ సీఎంను, నేనే ముఖ్యమంత్రిని, ఇక్కడ నేనే సీఎంని అని చెప్పి కూడా రావచ్చు. ఎందుకంటే ఒరిజినల్ ముఖ్యమంత్రి ఎట్లా వస్తలేడు సెక్రటరియట్, చాలా రోజులు అయిపోయింది. ఆయన 6th floor మొత్తం రిపేర్లో ఉంది, వాస్తు రిపేర్లో, ఆయన వస్తలేడు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్లేస్లో ఎవరో ఒకరు నేనే ముఖ్యమంత్రి అని చెప్పి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది పోలీసుల వైఫల్యంగా చూడాలనా, పరిపాలన వైఫల్యంగా చూడాలనా, లేకపోతే సెక్రటరీలో జరుగుతున్న దందాగా చూడాలనా? ఇప్పటికే ముఖ్యమంత్రి కాకుండా ఇంకా కొంతమంది ముఖ్యమంత్రి అని అక్కడక్కడ కాన్స్టిట్యున్సీలో చెప్పుకుంటున్నారు వాళ్ళ అన్నదమ్ములు. అట్లా రేపో మాపో మనం చాలా సినిమాలు చూస్తుంటాం, హీరో విలన్ ఇద్దరు ఆయనే ఉంటారు. హీరో ప్లేస్లో విలన్ వచ్చి కొట్లాడతాడు, విలన్ ప్లేస్లోకి హీరో పోతుంటాడు. అట్లా సినిమాను పండిస్తారు. అట్లా ఇక్కడ పాలన పండించడానికే అట్లా రేపు ఎవరన్నా ముఖ్యమంత్రి అని సేమ్ డ్రెస్సులు వేసుకొని, ఆయనకు ఐడి కార్డు ఉంటే వాళ్ళ ఐడి కార్డు పెట్టుకొని రావచ్చు. పోలీసులు ఏమన్నారు? ఎందుకంటే ఇంతమంది వచ్చిపోతున్నాగా ముఖ్యమంత్రి ఎవరు పట్టించుకుంటారు? అవసరమైతే సెల్యూట్ కొడతారు, అవసరమైతే రెడ్ కార్పెట్ వేస్తారు, అవసరమైతే మొత్తం లాబీలు మొత్తం ఖాళీ చేయించేసి ముఖ్యమంత్రి వచ్చిందని చెప్పేసి ఆ డూప్లికేట్ ముఖ్యమంత్రి తీసుకుపోయి 6th floor కూర్చోబెడతారు. అదే జరుగుతుంది ఏమనిపిస్తుంది. ఇది ఎవరి వైఫల్యంగా చూడాలనేది మెయిన్ క్వశ్చన్. ఆ రోజు జూనియర్ అసిస్టెంట్ దొరికిన రోజే గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని సెక్రటేరియట్లో నకిలీ జూనియర్ అసిస్టెంట్ ఏందయ్యా? సెక్రటేరియట్ అనేది తెలంగాణ రాష్ట్రానికి ఒక గుండెకాయ. అంటే పరిపాలన కూడా వస్తలేదా? లాస్ట్కి పరిపాలనలోకి దొంగ ఆఫీసర్లు, దొంగ జూనియర్ అసిస్టెంట్లు, దొంగ ఐఏఎస్లు వస్తున్నారా? అసలు ఎంతమంది ఉన్నారు? వడబోయనికి ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు దానిలో సెక్రటరీలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరో, నకిలీ ఎవరో, ఒరిజినల్ ఎవరో ఎవరు తేల్చాలి? ఫేస్ రికగ్నైజేషన్ పెట్టామన్నారు. అంటే వాళ్ళు ఎప్పుడు ఎంటర్ అవుతున్నారో టైం తెలవనికే ఫేస్ రికగ్నైజేషన్, ఫేస్ చూపించి లోపలికి వెళ్ళాలి. మరి నకిలీ జూనియర్ అసిస్టెంట్లు, నకిలీ ఐఏఎస్ ఆఫీసర్, నకిలీ ఎంఆర్ఓ ఏం చూపించి లోపలికి పోయిండు? ఏం ఫేస్ చూపించిండు లోపలికి కొనికి?
ఐడి కార్డు చూపించి పంపించేసినరా? సామాన్యులకు సెక్రటరీలకు ఎంట్రీ లేదు, ఈ దొంగలకు మాత్రం ఎట్లా ఎంట్రీ దొరికింది? ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఏదో వచ్చిండ్రు, పోలీసులు పట్టుకున్నారు, పోయినరు, అదేదో రోడ్డు మీద ఏదో తప్పించుకొని పోతుంటే దొరికిన దొంగలు కాదు వాళ్ళు. లేకపోతే ఎక్కడనో పోలీసులు పట్టుకుంటే పోలీసులను చూసి ఏదో పారిపోయే ప్రయత్నం చేస్తే పట్టుకొచ్చిన వాళ్ళు కాదు కదా. సెక్రటేరియట్లో ఏం నడుస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. సెక్రటరీలో దందాలు నడుస్తున్నాయా? ఈ దొంగ ఆఫీసర్ల రూపంలో వస్తున్న వాళ్ళు ఏజెంట్లా? ఎవరి ఏజెంట్లు? ఎవరు పిలిస్తే వచ్చిండ్రు? వాళ్ళకి అంత గుండె ధైర్యం ఎక్కడిది? ఒకసారి ఒక ట్రాఫిక్ పోలీసుని చూస్తేనే హెల్మెట్ లేని వాళ్ళు అక్కడి నుంచి బండి మలుపుకొని పోతారు. ఒక పోలీసుని చూస్తే ఎవడైనా దొంగతనం చేసినోడు వస్తే వాడిని ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఏదో నసుగుతూ ఉంటాడు. పోలీసులు చాలామంది అట్లే పట్టుకుంటుంటారు. కానీ ఆడ దొంగ ఎంప్లాయీస్ దొరుకుతున్నారు అని తెలిసినా కూడా, తెలిసిన తర్వాత కూడా ఇంకా దొంగలు వస్తున్నారంటే, ఇంకా దొంగ ఆఫీసర్లు, ఇంకా పై ఆఫీసర్లు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, వాళ్ళు వీళ్ళు వస్తున్నారంటే ఏం జరుగుతున్నట్లు? ఏకంగా దొంగ అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని ఇచ్చిర్రంట సెక్రటరియట్కు. వాళ్ళు కూడా లోపలికి పోయినరు. దొంగ అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకొని లోపలికి పోయినరు. ఇంకా కొద్దిగా అయితే జాయిన్ అయ్యే వాళ్ళు పాపం జాయిన్ కాలేదు. ఇంకా ఇప్పుడు వీళ్ళు జాయిన్ కాలేదు, మనకు ఫోటోలు కనిపిస్తున్నాయి, ఈ ముగ్గురు జాయిన్ కాలేదు. కానీ జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇట్లా. అసలు ఈ ఒరిజినల్ ఉద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళలో కొంతమంది వీళ్ళకి సహకరిస్తున్న వాళ్ళై ఉండాలి. లేకపోతే వాళ్ళకి తెలియకుండా జరిగితే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని తిప్పికొట్టాలి. మీ సెక్షన్లో వచ్చే ఆఫీసర్ ఎవరో, మీ సెక్షన్లో పనిచేస్తున్న ఎంప్లాయీ ఎవరో ప్రభుత్వ ఉద్యోగులు కళ్ళు మూసుకున్నారా? అసలు ఈ మంత్రులు, లేకపోతే ఈ పేషీలో పనిచేసే వాళ్ళు, తర్వాత వీళ్ళందరూ ఏం చేస్తున్నట్లు, ఈ పోలీసులు ఏం చేస్తున్నట్టు, మీ నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నట్లు, మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నట్లు, అసలు ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? ఇది చాలా దారుణమైన ఇష్యూ. తెలంగాణ పరువు ఇష్యూ ఇది. తెలంగాణ సెక్రటరీలోకి దొంగ ఎంప్లాయీస్ వస్తున్నారంటే రేవంత్ రెడ్డి పరువు పోదు, ఉత్తమ్ కుమార్ పరువు పోదు, ఎవ్వరి పరువు పోదు, తెలంగాణ పరువు పోతుంది. అసలు మన పరిపాలనలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. ముందు మీ ఇంట్లో దొంగలు పడుతున్నారు. మీ ఇంట్లో దొంగలు పడితే దాని తప్పేవరిది? మీదే. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, ఎన్నిసార్లు దొంగతనం జరుగుతుంది? తప్పు ఎక్కడ మీ దగ్గరనే ఉంది. ఈ దొంగలది కాదు తప్పు. మీరు చనివిచ్చిండ్రు, బహుశా దొంగలకే పనులు అవుతున్నాయేమో సెక్రటరీలో. దొంగలు ఏం తలుచుకుంటే ఆ పని అవుతుందేమో. పర్సెంటేజ్లు తీసుకుంటారు. ఈ మధ్య చర్చ బాగా జరుగుతుంది కదా, ప్రతి పనికి పర్సెంటేజ్, 10%, 30%, 12%, 60%, అవసరాన్ని బట్టి, అర్జెంటుని బట్టి. మరి వీళ్ళందరూ అట్లా జస్ట్ లోపలికి ఎంట్రీ కానీ ఐడి కార్డు చూపించి ఎంట్రీ అయ్యి తర్వాత ఈ పర్సెంటేజ్ పనులు ఏమైనా చేయించుకుంటున్నారా? చేస్తున్న వాళ్ళు ఎవరు? ఆ డిపార్ట్మెంట్లు ఏంటివి? ఇప్పటిదాకా వీళ్ళు వచ్చి ఆ లోపల చేసిన కార్యం ఏందో కూడా బయట పెట్టాలి. లేకపోతే ఉత్తగా పట్టుకున్నాం పంపించేసినాం కాదు. లేకపోతే నేను అన్నట్టుగా రేపు దొంగ ముఖ్యమంత్రి కూడా వస్తారు. ఎవరో ఒక ఫేక్ ముఖ్యమంత్రి కూడా సెక్రటరీకి వస్తారు. ఏదో జరుగుతుంది. తెలంగాణలో దొంగలు పడ్డారని కాదు, తెలంగాణ సెక్రటరీలో దొంగలు పడ్డారన్న కాడికి వచ్చింది. ఇక రేపు తెలంగాణలో దొంగలు పడ్డారన్న కాడికి వస్తుంది మెల్లగా. ఈ సెక్రటరీ విషయాన్ని మాత్రం తేల్చకపోతే, జాగ్రత్తగా పాటించకపోతే, ఈ లోపం ఎక్కడుందో కనిపెట్టకపోతే రేవంత్ రెడ్డి ప్లేస్లో ఇంకొక ముఖ్యమంత్రి అయితే రాక తప్పదు. ఆయన ఫేక్ ముఖ్యమంత్రి అవుతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.